దెన్ వీ డూ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనకి మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటంటే మనంతట మనమే అప్లికేషన్ ఓపెన్ చేసి దానిలో ఏదో ఒకటి టైప్ చేసి క్లిక్ చేసి పని చేస్తున్నాయా లేదా ఒక లేమన్ టర్మ్లో చెప్పాలంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ మాన్యువల్ టెస్టింగ్ అనమాట. సో ఆ మాన్యువల్ ఓకే. టెస్టింగ్ నేర్చుకోవాలి మనం చేయాలి అంటే ఫస్ట్ మనకు కొన్ని ఐటీ టర్మినాలజీ రావాలి. ఇప్పుడు ఐటీ జాబ్లో సో వాళ్ళు ఏమేం ప్రాసెస్లు ఫాలో అవుతారు, వాళ్ళు ఏం టర్మ్స్ వాడతారు అవి మనం నేర్చుకోవాలన్నమాట. సో నేను వీడియో ఉంచినా, వీడియో ఆఫ్ చేసినా పర్లేదా? ఆఫ్ చేసినా పర్లేదు అక్క. నా ఫేస్ నాకే కనిపిస్తుంది. ఓకే. నాకు కనిపించదు కూడా మీరు ఆన్ చేసిన, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ ఓకే. చేస్తూ ఉంటాను కదా, సో అందుకని. ఓకే. సో యా సాఫ్ట్వేర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు ఒక ఐడియా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టల షాప్ ఉందనుకోండి, వాళ్ళు నార్మల్గా బట్టల షాప్లో అమ్ముకుంటున్నారు కానీ వాళ్ళకి బిగ్ మార్కెటింగ్ కావాలి అనుకున్నప్పుడు దే విల్ ట్రై టు డెవలప్ ఒక వెబ్సైట్, లైక్ ఇప్పుడు మన మింత్రా ఇండియాలో ఎలా ఉందో ప్లాట్ఫామ్, అలా ఏదో ఒక వెబ్సైట్ తయారు చేసి దే విల్ ట్రై టు డూ ఇట్ అనమాట. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ తయారు చేయడం ఆ మింత్రా ఓనర్కి రాదు కదా, అవునవును. సో దే హ్యావ్ టు అప్రోచ్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఒక ఐడియా ఉంది, నాకు అప్లికేషన్ కావాలి టు సెల్ మై ప్రొడక్ట్స్ అని వాళ్ళు చెప్తే దాన్ని బట్టి ఆ ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీ అర్థం చేసుకొని వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి దే విల్ ట్రై టు డెవలప్ అనమాట. సో ఓకే. ఈ ఎంటైర్ అప్లికేషన్ తయారవ్వడానికి స్టార్టింగ్ ఫ్రమ్ మనకు వచ్చిన ఐడియా మనం వెళ్ళి ఒక కంపెనీని అప్రోచ్ అయ్యే దగ్గర నుండి ఆ అప్లికేషన్ తయారై మన చేతికి వచ్చేంత వరకు దాన్ని వి కాల్ ఇట్ యాజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనమాట. ఓకే. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏముంటుంది అనేసి అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ తయారు చేయాలి అంటే దాని రిక్వైర్మెంట్స్ ఏంటో మనకు తెలియాలి, వాళ్ళకి ఏమేమి కావాలి. వాళ్ళు ఫర్ మింత్రానే తీసుకుందాం. సో వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ దే వాంట్ టు సెల్, ఓకే. దానిలో డేటా ఎలా అప్డేట్ చేయాలి. ఇప్పుడు రోజు ఒకటే టైప్ ఆఫ్ క్లోతింగ్ కాదు కదా, కొన్ని కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి, కొన్ని స్టాక్ అయిపోతాయి, ఆ డేటా ఎలా డైలీ అప్డేట్ చేయాలా, వీక్లీ అప్డేట్ చేయాలా, దాని గురించి మాట్లాడుకోవాలి. తర్వాత ఒక యూజర్కి ఒక అకౌంట్ కావాలి కదా కొనుక్కోవాలంటే, సో యూజర్ అకౌంట్ సేఫ్ సెక్యూర్డ్గా వాళ్ళ ఓన్ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చారా, ఒక లాగిన్ ఒక లాగౌట్ ఫంక్షనాలిటీ కావాలి. మరి డబ్బులు మనం తీసుకోవాలంటే మనకి పేమెంట్ సర్వీసెస్ కూడా కావాలి కదా, ఇఫ్ యూ హ్యావ్ టు బై వీ హ్యావ్ టు పే దెమ్ మనీ, అండ్ అట్ ది సేమ్ టైం బెనిఫిషియరీకి ఎవరైతే అప్లికేషన్ తయారు చేస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలి. సో ఆ సిస్టమ్, ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్, నేను హై లెవెల్గా చెప్తున్నాను అంతే. ఓకే. సో ఓకే. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా, సో ఏదైనా ఒకటి మనకు కొత్త తయారవ్వాలి అంటే దాన్ని మన సాఫ్ట్వేర్లో వి కాల్ ఇట్ యాజ్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఆ రిక్వైర్మెంట్స్ని వీ హ్యావ్ టు గ్యాదర్ ఫ్రమ్ ద క్లయింట్. సో ఆ పర్సన్ ఎవరైతే ఆ ఓనర్ ఉన్నారో వాళ్ళని మనం క్లయింట్ అని పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు క్లయింట్ చెప్పేవి ఒక డెవలపర్కి, ఒక ఐటీ పర్సన్కి అర్థం కాదు కదా. ఐటీ పర్సన్ ఎప్పుడు టెక్నికల్గా ఆలోచిస్తారు కానీ క్లయింట్కి టెక్నికల్ నాలెడ్జ్ ఇప్పుడు జావా అని వాళ్ళకి రావు కదా. సో వాళ్ళు ఏం చెప్తారు, ఒక లేమ్యాన్ టర్మ్స్లో చెప్తారు. సో వాళ్ళు చెప్పిన దాన్ని మనకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసం, డెవలపర్స్కి అర్థమయ్యేలాగా చెప్పడం కోసం మధ్యలో ఒక పర్సన్ ఉంటాడు కాల్డ్ యాజ్ బిజినెస్ అనలిస్ట్ అనమాట. ఓకే. సో ఈ బిజినెస్ అనలిస్ట్ ఎలాంటి వ్యక్తి అనేసి అంటే హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో అతను క్లయింట్తోనూ మాట్లాడగలడు అండ్ యాజ్ వెల్ యాజ్ తనకి టెక్నికల్గా కూడా కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే దే విల్ ట్రై టు ప్రిపేర్ వన్ డాక్యుమెంట్, రిక్వైర్మెంట్స్ అన్నీ క్లయింట్ దగ్గర తీసుకొని మన టెక్నికల్ పీపుల్కి అర్థమయ్యేలాగా దే విల్ ట్రై టు రైట్ వన్ డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్ని వీ కాల్ ఇట్ యాజ్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆర్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎవరైతే అప్లికేషన్ తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ డాక్యుమెంట్ చదవాలి, చదివిన తర్వాత వాళ్ళకి అది బాగానే ఉంది, వాళ్ళకి అర్థమైంది అనుకోండి ఫైన్, లేదంటే వాళ్ళు మళ్ళీ బిజినెస్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది అర్థం కాలేదు, గెట్ క్లారిఫికేషన్ ఫ్రమ్ క్లయింట్ని అడగండి, వాళ్ళు అసలు ఏం కావాలనుకుంటున్నారని క్లారిఫికేషన్ తెచ్చుకుంటారనమాట. సో వన్స్ మనకి రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి ఏం తయారు చేయాలో మనకి తెలుసు, కానీ ఎలా తయారు చేయాలి అన్నదానికి మనకు ఒక ప్లాన్ కావాలి కదా. సో ఇప్పుడు ఆ ప్లాన్ కోసం ఏం చేస్తారు అనేసి అంటే, ఇప్పుడు ఏదైనా మీరు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారు, అప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ ట్రై టు ప్లాన్.
హోటల్స్ బుకింగ్ ఎన్ని డేస్ వెళ్ళాలి? బడ్జెట్ ఎంత? ఎంతలో బుక్ చేసుకోవాలి? కదా! సో ట్రైన్, ఫ్లైట్. ఆ! యాహ్! సో, సిమిలర్‌లీ. సో, ఇప్పుడు మనం మన బడ్జెట్ ఎంత? అది ఇంపార్టెంట్. హ్మ్. ఎన్ని డేస్ ఎళ్తున్నాము? అండ్ హ్మ్. ఎంతమంది పీపుల్ వెళ్తున్నాము? హ్మ్. సో, దాన్ని బట్టి మనం ఎలా డిసైడ్ చేసుకుంటామో సాఫ్ట్‌వేర్‌లో గూడా ఎక్కడైనా సరే ప్లానింగ్ అనొస్తే ఇట్ డిటర్మైన్స్ 3 ఇంపార్టెంట్ టర్మ్స్. ఒకటి కాస్ట్. ఎంత కాస్ట్ అవుతది అప్లికేషన్ తయారవ్వడానికి? అండ్ ఎంతమంది పీపుల్ కావాలి? ఆ అప్లికేషన్ తయారు చేయాలంటే సో, మనకి ఎంతమంది రిసోర్సెస్ కావాలి? ఎంతమంది పీపుల్ హ్మ్. టెక్నికల్ స్టాక్ పీపుల్ కావాలి? అండ్ ఆల్సో ఎంత టైం పడతది? 1 ఇయరా? 2 హ్మ్. ఇయరా? 6 మంత్సా? ఎంత టైం పట్టిద్ది? సో, ఆ థింగ్స్‌ని మనం డిఫైన్ చేస్తాం ప్లానింగ్ స్టేజ్‌లోనే. హ్మ్. సో, మనం ఏం కావాలో మనకు ఏం చేయాలో మనకు తెలుసు. ఎప్పటిలోగా చేయాలో మనకు తెలుసు. సో, ఇప్పుడు నెక్స్ట్ హ్మ్. ఏంటి? చేయడం స్టార్ట్ చేయాలి. సో, డైరెక్ట్‌గా కోడ్ రాసే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ప్రిపేర్ సమ్ డాక్యుమెంట్స్ అనమాట. ఓకే. వాటిని మనం ఏమంటామంటే లో లెవెల్ డిజైన్ అండ్ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్ అని అంటాము. హుహు. సో, దానిలో వాళ్ళు ఏం చూపిస్తారు అనేసంటే మీరు చిన్నప్పుడు ఫ్లో చార్ట్స్ చూసారా? యాహ్! సో, ఫ్లో చార్ట్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ఏమేం ప్రాసెస్ చేయాలి అనేది ఆ! మన ఫ్లో చార్ట్ కదా! సో, యెస్. ఆ ఫ్లో చార్ట్ లాగా మనకి ఫ్లో చార్ట్ అని, సీక్వెన్స్ డయాగ్రామ్స్ అని హ్మ్. ఇంకా డెవలపర్స్‌కి సంబంధించినవి వాళ్ళయి రకరకాల డయాగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. సో, వాళ్ళ డయాగ్రామ్స్, డాక్యుమెంటేషన్ అంతా రాసుకుంటారు. సో, వాళ్ళు ఓకే. రాసుకున్న డిజైన్ డాక్యుమెంట్స్ బట్టి వాళ్ళ అప్లికేషన్‌ని కోడింగ్ స్టార్ట్ జేస్తారనమాట. సో, ఓకే. కోడింగ్ చేసి ఆ అప్లికేషన్ తయారు చేసి మనకిచ్చినప్పుడు మనకేం కోడ్ ఇవ్వరు. ఫర్ టెస్టర్స్ మనకేం కోడ్ ఇవ్వరు. వాళ్ళు ఒక అప్లికేషన్ ఓకే. తయారు చేసి ఇస్తారు. ఇప్పుడు మనకి facebook.com అలాగా, amazon.in హ్మ్. అలాగా అలా హ్మ్. మనకు గూడా ఒక యూఆర్ఎల్ ఇస్తారు. త్రూ విచ్ వి కెన్ ఓపెన్ దట్ అప్లికేషన్ అండ్ చెక్ అనమాట. హుహు. సో, ఓకే. అంటే కోడ్ ఎవరా? ఆ! కోడ్ ఇవ్వరు మనకి. ఓకే. ఓకే. హ్మ్. కోడ్ మనకర్థం గాదు గదా! అప్పుడు మరి హుహు. వాళ్ళకొచ్చిన టెక్నికల్ నాలెడ్జ్ మనకు లేదు. సో, ఓకే. మనకి అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఏ యూఆర్ఎల్‌తో ఓపెన్ అవుతుందో అది. సో, దాన్ని ఓకే. బట్టి వి హావ్ టు థింక్ అనమాట. టెస్ట్ చేయాలి దాన్ని. హ్మ్. సో, వన్స్ హ్మ్. డిజైన్ స్టేజ్ అయిపోయిన తర్వాత కోడింగ్ రాయడాన్ని ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అంటారు. సో, వాళ్ళు ఇంప్లిమెంట్ ఓకే. చేస్తారు. లాజిక్ అంతా రాసి మనకు అప్లికేషన్ ఇచ్చేసారు. సో, ఇచ్చిన తర్వాత మనం హ్మ్. ఏం చేయాలంటే ఏవైతే రిక్వైర్మెంట్స్ మనం గ్యాదర్ చేసామో హ్మ్. ఆ రిక్వైర్మెంట్స్‌కి తగినట్టుగా ఈ అప్లికేషన్ పనిచేస్తుందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు క్లయింట్ నాకు ఒక ప్రొడక్ట్‌కి ఫిల్టర్ పెట్టాడు. బ్లూ కలర్ పెడితే బ్లూ కలర్‌లో ఉన్న ఐటెమ్సే కనిపించాలి అనే రిక్వైర్మెంట్ ఇచ్చారనుకోండి. మనం ఓకే. బ్లూ కలర్ హ్మ్. ఫిల్టర్ పెట్టి బ్లూ కలర్ వస్తున్నాయా లేదా అని చూస్తున్నాం. మరేదో చెక్ చేసుకోవాలి. ఓకే. హ్మ్. సో, ఏవైతే రిక్వైర్మెంట్స్ మనకిస్తారో హ్మ్. సేమ్ అలానే మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేయడమే టెస్టింగ్ అనమాట. ఓకే. సో, ఇది టెస్ట్ చేసేటప్పుడు ఓన్లీ క్లయింట్ ఇచ్చిన ఇప్పుడు రిక్వైర్మెంట్సే కాకుండా హ్మ్. మనం మన నాలెడ్జ్ వాడి పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 ఓకే. సైడ్స్ కవర్ అయ్యేలాగా. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ యూజర్ ఎప్పుడు కరెక్ట్ డిజిట్స్ ఇవ్వరు. ఇప్పుడు కరెక్ట్ హుహు. పాస్‌వర్డే ఇవ్వరు ప్రతిసారి అందరూ. ఒకవేళ ఒక ఓకే. యూజర్ రాంగ్ పాస్‌వర్డ్ ఇచ్చాడు అనుకోండి. సో, అప్పుడు హ్మ్. నేనేదో పెద్ద జావా లాంగ్వేజ్‌లో అక్కడ ఏదో చూపిచ్చేస్తే యూజర్‌కి అర్థం కాదు కదా! వి హావ్ టు గివ్ హ్మ్. మీనింగ్‌ఫుల్ ఎర్రర్ మెసేజ్. హ్మ్. సో, ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ గూడా నేను ఒకవేళ గ్రీన్ కలర్‌లో పెట్టాననుకోండి ఫర్ ఇన్‌స్టెంట్. హ్మ్. అప్పుడు మీకెలా అనిపిస్తది? ఒకటి నేను ఒకవేళ గ్రీన్ కలర్‌లో పెడితే? పాజిటివ్ అనుకుంటాం గదా! గ్రీన్ అయితే. పాజిటివ్ అనుకుంటాం కదా! సో, హ్మ్. అలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా వి హావ్ టు కన్సిడర్ అనమాట. ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్‌లో ఒక లేమన్ అప్లికేషన్ గురించి ఏమీ తెలియని వాళ్ళు ఫస్ట్ టైమ్ మనం వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేస్తారు అనేది కూడా మనం ఆలోచించి వి హావ్ టు హ్మ్. టెస్ట్ దట్ అప్లికేషన్ అనమాట. ఓకే. సో, ఒక టెస్టింగ్‌కి ఇవాళ అయిపోయింది, ఇది అయిపోయిందని చెప్పడానికి డెఫినిషన్ ఏం లేదనమాట. లైక్ ఎంత హుహు. చేసినా ఉంటది. కానీ మనం ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోవాలి కదా! సో, మనం హ్మ్. టెస్టింగ్ అయిపోయింది అని మనం ఎప్పుడు చెప్తాము అనేసంటే రిక్వైర్మెంట్స్‌లో ఇచ్చిన ప్రతిదీ కవర్ అయిపోయి, మనకి హ్మ్. తెలిసిన డిఫెక్ట్స్ ఏమి అప్లికేషన్‌లో లేకపోతే, దెన్ ఓకే. ఇట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ డన్ ఫర్ టెస్టింగ్ అనమాట. ఓకే. దాని ఇప్పుడు మనం డన్ అని చెప్తున్నాం కానీ, ఇప్పుడు దాని ఒక ప్రిన్సిపల్ ఉండిద్దనమాట టెస్టింగ్‌లోని. ఏమంటారంటే, మీరిప్పుడు అయిపోయింది అని అనుకున్నంత మాత్రాన అది అయిపోయినట్టు కాదు. మనకి అందులో తెలియని డిఫెక్ట్స్ ఇంకా ఉన్నాయి. అదేంటంటే జస్ట్ హ్మ్. మనం కనిపెట్టలేదు హ్మ్. అని హ్మ్. ఇది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ టెస్టింగ్ అనమాట అది. ఓకే. సో, అంతా రిక్వైర్మెంట్స్‌తో మ్యాచ్ అయిపోయి అంతా బానే పనిచేస్తున్నప్పుడు,
వి ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ హూ విల్ గివ్ సైన్ ఆఫ్ అనమాట. ఓకే, ఇది గుడ్ టు గో అని మన డెసిషన్ మీదే ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. సో మనం వన్స్ హ్మ్. సైన్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ గో ఇన్ టు మెయింటెనెన్స్ లైక్ డిప్లాయ్మెంట్ స్టేజ్ అనమాట. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే లైవ్లో అందరికీ వాడుకోవడానికి రిలీజ్ హ్మ్. చేస్తారు. ఓకే. సో అప్పుడు అందరూ వాడుతూ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు వాట్సాప్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా. హ్మ్. సో హ్మ్. ఇన్ ద సిమిలర్ వే ఎప్పుడైనా మనం తయారు చేసిన అప్లికేషన్కి అప్డేట్స్ ఉంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ మెయింటెనెన్స్ స్టేజ్ అనమాట. ఓకే. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? యాహ్! షూర్. అర్థమైంది. అర్థమైంది. ఇప్పుడు మీరు ఇది రికార్డ్ క్లాస్ ఇస్తారా? ఇస్తా ఎలా ఇస్తా అక్క, నేను రికార్డ్ ఇస్తారా? చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ. మ్మ్. పంపిస్తాను, అది యూట్యూబ్లో పెట్టి జస్ట్ లింక్ ఇస్తాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి, మొత్తం ఒక అప్లికేషన్ తయారవ్వాలంటే హ్మ్. మనకు కావాల్సిన ఒక ఫాలో అవ్వాల్సిన లైఫ్ సైకిల్ అనమాట. ఓకే. కానీ ఇప్పుడు మనం టెస్టింగ్ కదా నేర్చుకున్నాం. సో మనం టెస్టింగ్ మీద ఫోకస్ చేసి టెస్టింగ్కి ఓకే. కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. సో హుహు. దాన్ని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, ఎస్టీఎల్సి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ హ్మ్. లైఫ్ సైకిల్ ఎస్టిఎల్సి. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ఏమైందంటే ఇప్పుడు డెవలపర్స్ అప్లికేషన్ తయారు చేయాలి కాబట్టి వాళ్ళు రిక్వైర్మెంట్స్ని అర్థం హ్మ్. చేసుకుంటున్నారు. సో మనం కూడా టెస్ట్ చేయాలి కాబట్టి మనకు కూడా రిక్వైర్మెంట్స్ అర్థం కావాలి కదా. సో హ్మ్. మనం కూడా ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, ఆ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కానీ ఏదైతే మనకి బిజినెస్ అనలిస్ట్ ఇస్తారో మనం దాన్ని చదువుతాం అనమాట. విల్ ట్రై టు హ్మ్. అండర్స్టాండ్. సో అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టెస్ట్ ప్లానింగ్ ఫేజ్ అంటే ఏం కన్సిడర్ చేయొచ్చు మనం ఇప్పుడు చెప్పండి. అది ఎలా రన్ అవుతుంది? ప్రొడక్ట్స్ ఎన్నొస్తున్నాయి? వాళ్ళు వెళ్తున్నాయా? వెళ్ళట్లేదా? లేదు, ప్లానింగ్ అంటే ఏం చెప్పాను, ప్లానింగ్ అంటే ఏం డిటర్మైన్ చేస్తామని. హ్మ్. వాళ్ళు పెట్టిన రిక్వైర్మెంట్స్ అన్నీ మా మనం టెస్ట్ చేసినప్పుడు పని చేస్తున్నాయా లేదా చెక్ చేయాలి మనం. అది టెస్టింగ్ అంటే. సో ప్లానింగ్ అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్ ఇందాక మనము బడ్జెట్ ఓకే. ఓకే. బడ్జెట్, కాస్ట్ మ్, అది కాదు కదా! యా, అదేనా? అదే. సో ఇప్పుడు టెస్టింగ్లో ప్లానింగ్ అంటే ఇప్పుడు ఇందా డెవలప్మెంట్‌లో ప్లానింగ్ అంటే మొత్తం డెవలప్‌మెంట్‌లో ప్లానింగ్ అప్లికేషన్ తయారవ్వడానికి ఎంత కాస్ట్, ఎంత టైమ్, ఎన్ని ఎంతమంది డేస్ రిసోర్సెస్. ఏంటక్క? ఇది ఎన్ని డేస్ ఆ! పట్టిద్ది ఎలా? హ్మ్. ఎన్ని డేస్ పట్టిద్దని. సో సిమిలర్లీ టెస్టింగ్‌కి కూడా అంతే. టెస్టింగ్ చేయడానికి ఎంతమంది పీపుల్ కావాలి, టెస్టింగ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతది, ఎంతమంది హ్మ్. రిసోర్సెస్ కావాలి. ఓకే. సో కాస్ట్, టైమ్ అండ్ రిసోర్సెస్, ప్లానింగ్ ఓకే. అనగానే ఇంక మనకు అది ఓకే. గుర్తొచ్చారనమాట. కాస్ట్, టైమ్ అండ్ రిసోర్సెస్ ఆర్ ద కీ థింగ్స్. ఓకే. సో మనం టెస్ట్ ప్లానింగ్లో ఏం చెప్తాము, మనం ఈ అప్లికేషన్ తయారు చేయడానికి ఒక 2-3 నెలలు పట్టిద్దని చెప్పామనుకోండి. దీనికోసం 4 టెస్టర్స్ కావాలి. ఓకే. దీన్ని టెస్ట్ చేయడం కోసం లైక్ ఒక ₹1,00,000 అయిద్దని అనుకోండి. ఓకే. అని చెప్పామనుకోండి. సో ఇప్పుడు హై లెవెల్‌లో చెప్పాం కదా. సో మనం ఒక 2 డాక్యుమెంట్స్ తయారు చేస్తామనమాట. టెస్ట్ ప్లానింగ్ స్టేజ్‌లో మనం ఒక 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తయారు చేస్తాము. ఒకటి దాని పేరు టెస్ట్ ప్లాన్, ఓకే. ఇంకోటి టెస్ట్ స్ట్రాటజీ. సో ఓకే. టెస్ట్ ప్లాన్ ఏం చెప్తది అనేసంటే మనకి ఇట్ ఈస్ ట్రైయింగ్ టు డిటర్మైన్ మనకి హ్మ్. ఎన్ని స్కోప్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. అంటే లైక్ ఏమేం టెస్ట్ చేయగలం. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇచ్చారనుకోండి, దానిలో మనం హ్మ్. మొత్తం టెస్ట్ చేయలేము. కొన్ని హ్మ్. పార్ట్స్ ఆఫ్ దట్టే వి విల్ బి ఏబుల్ టు టెస్ట్ ఇట్ అనమాట. సో మనం ఏమేమి టెస్ట్ చేయగలము, ఏమేమి టెస్ట్ చేయలేము. వాయిస్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఆ! ఆ! ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. సో టెస్ట్ ప్లానింగ్‌లోని మనకి తయారు చేయడం కోసము 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. టెస్ట్ ప్లాన్ అండ్ టెస్ట్ స్ట్రాటజీ. జస్ట్ వాళ్ళకి నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అవేంటో నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. హ్మ్. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము టెస్ట్ ప్లాన్ చేసేసిన తర్వాత ఇప్పుడు డెవలపర్స్ అయితే అప్లికేషన్‌కి కోడింగ్ రాస్తారు. హ్మ్. కోడ్‌తో అప్లికేషన్ డెవలప్ చేస్తారు. మనం ఏం చేస్తాము అంటే ఆ టైంలోని టెస్ట్ కేసెస్ రాస్తాము. సో ఒక టెస్ట్ కేస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక దాన్ని వెరిఫై చేయడం. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెస్టింగ్ గురించి ఏమీ తెలీదు. నేను మీకు హ్మ్. అమెజాన్ వెబ్సైట్ ఇచ్చాను. నేను దీనిలో ఈ హ్మ్. సెర్చ్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయమంటున్నాను. పని హ్మ్. చేస్తుందా, పని చేయట్లేదని. మీరు ఏం చేస్తారు? నో ఐడియా.
లైక్ జస్ట్ ఈ బటన్ పనిచేస్తుందా లేదా అని మనం చూడాలనుకోండి. అప్పుడేం ఓకే. చేస్తాము? టైప్ చేసి అసలు కింద వస్తున్నాయో రావట్లేదో చెక్ చేస్తాము. ఆ! కదా! సో, అంతే. హ్మ్. సో, ఇప్పుడు మనం ప్రాపర్‌గా ఐటెమ్స్ వస్తున్నాయో రావట్లేదో చెక్ చేస్తాము. ఆ! సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ బుక్స్ అని ఇచ్చాననుకోండి. బుక్స్ అని ఇచ్చి హ్మ్. ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు క్లిక్ హ్మ్. అవ్వలేదనుకోండి. ఓకే. అప్పుడు కరెక్టా? అది పని చేస్తున్నట్టా? పని చేయనట్టు కదా! పని హ్మ్. చేయనట్టు. సో, ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్ ఇన్ ద అప్లికేషన్. డిఫెక్ట్ అంటే ఏదైతే మన రిక్వైర్మెంట్స్‌తో మ్యాచ్ అవ్వట్లేదో, ఏదైతే పని చేయట్లేదో దాన్ని మనం హ్మ్. బగ్ గాని, డిఫెక్ట్ గాని అని అంటామనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మన ఇక్కడ మనం ఏం టెస్ట్ చేసాము? ఒక వర్డ్ రాసి సెర్చ్ బటన్ మీద క్లిక్ హ్మ్. చేసి, మనం ఏదైతే సెర్చ్ చేసామో అవే రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అని చూస్తున్నాం. సో, బుక్స్ హ్మ్. కోసం సెర్చ్ చేస్తే మనకు బుక్స్ అవుట్‌పుట్ రావాలి. హ్మ్. సో, ఇదొక టెస్ట్ కేస్ అనమాట. ఒక సినారియోస్ వాటెవర్ వి ఆర్ ట్రైయింగ్ టు టెస్ట్ పాజిటివ్ అండ్ నెగెటివ్. ఇప్పుడు నెగెటివ్ సినారియో ఏం చెక్ చేయొచ్చు. ఇక్కడ మనం జస్ట్ ఏవో పిచ్చి పిచ్చి స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చామనుకోండి. విచ్ ఈస్ హ్మ్. నాట్ మ్యాచింగ్ విత్ ఎనీ ప్రొడక్ట్. అప్పుడు మనకి ఏం అవుట్‌పుట్ వస్తుంది? హ్మ్. మనం ఏదైనా రాంగ్ ఇస్తే ఏమొస్తుంది? కరెక్ట్ ఇస్తే ఏమొస్తుంది? ఓకే. వీటిని మనం టెస్ట్ కేసెస్ అని అంటాము. అది రాయడానికి ఒక స్పెసిఫిక్ స్టైల్ ఉంటది. ఒక డాక్యుమెంట్స్ రాయాలి. అవి ఎలాగో నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాను. ఓకే. సో, అది ఆ టెస్ట్ కేసెస్‌ని మనం రాసుకుంటాం అనమాట. సో, ఇంగ్లీష్ లైక్ లేమన్ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో విల్ రైట్ లైక్ వెరిఫై ద లాగిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్, వెరిఫై ద సెర్చ్ ఫంక్షనాలిటీ అలా ఓకే. రాసుకుంటాం హ్మ్. అనమాట. సో, రాసుకొని రెడీగా పెట్టుకుంటాం పాజిటివ్ అండ్ నెగెటివ్ కేసెస్. ఆ తర్వాత ఓకే. టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఇప్పుడు మనం టెస్ట్ చేయడం కోసం ఏమైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు కొన్నిసార్లు ఫోన్లో టెస్ట్ చేయాలి, కొన్నిసార్లు హ్మ్. ల్యాప్టాప్లో టెస్ట్ చేయాలి. సో దాన్ని బట్టి మనకి ఏమైనా స్పెసిఫిక్ థింగ్స్ కావాలి, ఎన్విరాన్మెంట్స్ కావాలి అంటే అలా సెట్ చేసుకుంటాం. అండ్ ఆ నెక్స్ట్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్దంటే డెవలపర్స్ వాళ్ళ అప్లికేషన్ అంతా తయారు చేసి మనకి ఇచ్చేసారు అనుకోండి. ఇచ్చేసిన హ్మ్. తర్వాత మనం ఏమైతే టెస్ట్ కేసెస్ రాసుకున్నామో అవి హ్మ్. ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు మన టెస్ట్ కేసులో లాగిన్ టెస్ట్ చేయాలి, లాగిన్ పేజ్లో వ్యాలిడ్ పాస్వర్డ్, వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలని రాసాను అనుకోండి. అదే హ్మ్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తామంట. అప్లికేషన్ ఓపెన్ చేసి లాగిన్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి చూస్తాను అవుట్పుట్ ఏమొస్తుంది అని. ఓకే. దాన్ని మనం టెస్ట్ ఎగ్జిక్యూషన్ అని అంటాము. హ్మ్. సో మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టు ఏదైనా ఒకటి పని చేయకపోతే మనము డిఫెక్ట్స్ రేస్ చేయాలి. హ్మ్. సో వీఆర్ చెప్తున్నాం మన డెవలపర్స్కి దిస్ ఈజ్ నాట్ వర్కింగ్, జస్ట్ ప్లీజ్ గో అండ్ ఫిక్స్ దట్ అని చెప్తున్నాం అనమాట. సో వాళ్ళకి హ్మ్. ఫిక్స్ చేసి ఇచ్చిన తర్వాత ఫిక్స్ అయిందా లేదా కూడా మనం చెక్ చేయాలి కదా. సో అది హ్మ్. మొత్తం చెక్ చేసి అప్లికేషన్ అంతా ఎండ్ టు ఎండ్ పనిచేస్తుంది అన్నప్పుడు వీ విల్ సే దట్ ఓకే దిస్ ఈస్ డన్, యూ కెన్ గో అహెడ్. దాన్ని మనం ఓకే. టెస్ట్ క్లోజర్ అంటాం అనమాట. సో టెస్ట్ క్లోజర్లో ఇప్పుడు డెవలపర్స్ అయితే వాళ్ళ అప్లికేషన్ తయారు చేశారు కాబట్టి వాళ్ళకి ఒక ప్రూఫ్ ఉంది దట్ దే హ్యావ్ డిడ్ సమ్ వర్క్ అని. మరి మనకి హ్మ్. ప్రూఫ్ ఏంటి అసలు మనం టెస్ట్ చేసామా లేదా అని? సో మనం ఏం చేస్తాము అంటే మనం స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి ఎక్కువ. ఓహో! ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేసాము అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే మనం స్క్రీన్ షాట్ తీసుకొని డాక్యుమెంట్లో పెట్టుకుంటాం అనమాట. హుహు. ఇది టెస్ట్ చేశాను ఇది ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెర్చ్ బటన్ పని ఏదైనా ఫైల్‌ని సేవ్ చేసి పంపించడానికి ఉండదా టెస్ట్ చేసాక? అంటే దానికి సెపరేట్ ఇప్పుడు ఇది అమెజాన్ కదక్క. ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేశాను అనుకోండి. నేను ఇక్కడ ఎంటర్ చేసి ఇది కొట్టాను బాగానే పనిచేస్తుందని ఇవాళ నేను చెప్పాను మీకు. ఓకే. స్క్రీన్ షాట్‌లు తీయాలి. సారీ. ఓకే. ఓకే. తింటున్నట్టు తింటా చెప్తున్నట్టు. అంటే మళ్ళీ నాకు 9:00కి క్లాస్ ఉంది. సో నేను ఇవాళ త్వరగా ఓహ్! వద్దాం అనుకున్నా. ఆ జిమ్‌లోనేమో రూమ్ ఇంకొకళ్ళు ఆక్యుపై అదేనా? చేస్తారనమాట. ఓకే. అందుకని. సో హుహుహు. అయితే ఇప్పుడు నేను ఇది పని చేయట్లేదని చెప్తున్నాను. సో మరి రేపు హ్మ్. ఎవరైనా వచ్చి దాన్ని సీక్రెట్‌గా ఫిక్స్ చేస్తారు డెవలపర్. హ్మ్. వాటర్ తాగు ఒక్క నిమిషం బ్రేకి. ఒక్క నిమిషం వాటర్ అయిపోయింది కిందున్నాయి. అదే తాగిరా, తాగిరా ఒక్క నిమిషం బ్రేకి. ఓకే. సారీ. హ్మ్. సో ఆ డెవలపర్ వెళ్ళి వెనక సీక్రెట్‌గా ఫిక్స్ చేసేసాడనుకోండి. అప్పుడు హ్మ్. మనల్ని వచ్చి అడుగుతాడు మన మేనేజరు. "నువ్వేమో డిఫెక్ట్ ఉందన్నావు, అక్కడేమో మరి అంతా బానే ఓకే. పనిచేస్తుంది గదా! నువ్వెలా చెప్పావు?" అని అంటాడు. అప్పుడు ఓహో! మనకి వర్క్ చేసిన ప్రూఫ్ ఉండదు కదా! సో మనం హ్మ్. ప్రతిదీ సో, కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ టెస్ట్ క్లోజర్‌లో మనం మన స్క్రీన్ షాట్స్, మనం ఎగ్జిక్యూట్ చేసిన డాక్యుమెంట్స్
అన్నీ హ్మ్. కలిపి వీ హ్యావ్ టు ప్రొవైడ్ అనమాట. ఓకే. సో అందుకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ టెస్టర్ టు క్యాప్చర్ ఎవిడెన్సెస్. ఏది చేసినా చేయకపోయినా ఎవిడెన్స్ మాత్రం కంపల్సరీ హ్మ్. చేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అని అంటాం అనమాట. ఓకే. సో ఈ ఈ రెండు ఇవాళ రివైజ్ చేయండి. నేను మళ్ళీ ఇంకా అన్నీ ఎక్కువ ఇవాళే చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. ఓకే. ఈ 2 కాన్సెప్ట్స్ నేను నోట్స్ పంపిస్తాను. షూర్. ఆ నోట్స్ హ్మ్. చదువుకోండి. మళ్ళీ ఓకే. రేపు 8:00కే కనెక్ట్ అవుదాం. రేపా? లేకపోతే అవును మర్చిపోయాను. మీకు ఏ డేస్ కుదురుతది? నేను